మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. పీసీఓడి, పీసీఓఎస్ ఇవి ఉంటే ప్రెగ్నెంట్ అవ్వడం సాధ్యమా కాదా, అసలు ఎందుకు వస్తాయి, ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ పేరం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం మ్యామ్, అసలు పీసీఓడి, పీసీఓఎస్ ఆడవాళ్ళకి ఎందుకు వస్తాయి? పీసీఓడి, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా సిండ్రోమ్. ఇది ఓన్లీ ఓవరీస్ వరకు ఉంటే దీన్ని డిసీజ్ అంటాము. అదే అదర్ సిమ్టమ్స్ లైక్ షుగర్ పెరిగిపోవడము, అతిగా అవాంఛిత రోమాలు రావడము, యాక్నే రావడం అంటే బాగా పింపుల్స్ రావడము, వెయిట్ పెరిగిపోవడం, ఇట్లాంటివన్నీ అవుతున్నప్పుడు దాన్ని పీసీఓఎస్ కింద పరిగణిస్తాం. ఇది జనరల్గా స్టార్ట్ అయినప్పుడు ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్గా స్టార్ట్ అవుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు వస్తుంది అన్నది ఒకటి మనం స్టార్ట్ చేసి చూస్తే ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది. దీంట్లో చాలా కెమికల్స్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, ఆరల్స్ మనం ఇప్పుడు ఇవాళ రేపు తింటున్న చాలా కలుషితమైన ఫుడ్ తీసుకుంటున్నాం. సో నేను యాక్చువల్గా పీజీ చదువుతున్న టైం అప్పటి నుండి చూసినట్టయితే అప్పుడు సగటున 10 మంది అమ్మాయిలలో 2 లేకపోతే 3 ఉండేది. ఇవాల్టి రేట్లో మనం చూసినట్టయితే 8 to 9 మెంబర్స్కి పీసీఓడి ఉంది అని అంటారు. అందరికీ హార్మోన్ ప్రాబ్లం ఉంది. ఎందుకు ఉంది అన్నది చూస్తే అప్పటి నుండి వాటి వరకు మనం ట్రాన్సిషన్ చూసినట్టయితే చాలా వరకు పొల్యూటెడ్ ఫుడ్స్, అడల్టరేటెడ్ ఫుడ్స్, బయట తినడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, మనం తీసుకునే తిండి, మన లైఫ్ స్టైల్ అంటే అప్పుడు అంతవరకు నేనైతే ఎక్కువ సార్లు నైట్ షిఫ్ట్స్ ఎక్కువ మంది చేసే వాళ్ళని చూడలేదు. ఇప్పుడు ఆధునీకరణ, అర్బనైజేషన్ ఎక్కువ అవుతున్న తరుణంలో చాలా మంది కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. ఈ నైట్ షిఫ్ట్స్ చేయడంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి గురవుతున్నారు. అమ్మాయిలే కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా గురవుతున్నారు. ఇది ఫస్ట్ అందరికీ తెలుసుకోవాలి. సరిగ్గా నిద్రపోవడం, దీని మీనింగ్ని తను తప్పుదోవ పట్టించేశారు. అంటే 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి అని అంటే దీనికి యాడ్ ఆన్ మనం పెట్టాల్సిన టైం వచ్చేసింది 6 నుండి 8 గంటల రాత్రిపూట నిద్రపోవాలి అని. ఎవరికి పడితే వాళ్ళు రాత్రి షిఫ్ట్ చేసేసి అర్ధరాత్రి 3ంటికి 4ంటికి ఇంటికి వచ్చి అప్పుడు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు 12 వరకు పడుకుంటున్నారు. సో వాళ్ళు బాడీలో జరిగే ఒక సర్కేడియన్ రిథం ఏదైతే సూర్యునితో సమీకరించబడిన సర్కేడియన్ రిథం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ ఇంబ్యాలెన్స్ చేసేస్తున్నారు. దీనివల్ల నైట్ మనం నిద్రించినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అది ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. లైఫ్ స్టైల్ సెట్ చేయడము అంటే మనం పడుకునే టైము అండ్ ఆల్సో ఎంత టైం పడుకుంటున్నాం అనే కాదు, ఎప్పుడు పడుకుంటున్నాం, ఏమి తింటున్నాం. ఇవాళ రేపు నాకు తెలిసి అసలు ఎవరు కూడా ఫ్రూట్స్ అనేది ఏదో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక డెజర్ట్ లాగా లేకపోతే ఒక జ్యూస్ లాగా చూస్తున్నారు. కానీ యాజ్ సచ్ ఫ్రూట్ కూడా మన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైట్ అన్నది ఎవరు చూడట్లేదు. అండ్ ముందు కాలంలో మనం చూసినట్టయితే చాలా వరకు రా ఫుడ్స్ తినేవాళ్ళు. అంటే పచ్చి కూరగాయలు, పచ్చి మాంసాకృతి ఇట్లా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా అన్ని ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్, దాన్ని ఇంకా గార్నిషింగ్ ఇంకా అది చేంజెస్ అవుతున్నాయి. చాలా సాసెస్ వాడుతున్నారు అండ్ ఆల్సో దాంట్లో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి చాలా కనపడుతున్నాయి. హార్మోన్ మీద అది కంపల్సరీ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ పరుగులు తీసిన ఇప్పుడు రాత్రి 4:30కి 5ంటికి షిఫ్ట్ పూర్తి చేసుకొని, దాన్ని రాత్రి అన్నారు, పొద్దున అంటారు, పొద్దున 5 గంటలకి షిఫ్ట్ పూర్తి చేసుకొని వచ్చి పడుకున్న వాళ్ళు 12:30, 1ంటికి లేసి వాళ్ళు రోజువారీ తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ పోయింది, అర్ధరాత్రి ఫుడ్స్ అన్ని తీసుకుంటున్నారు. అదంతా అయిపోయినాక ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఎక్సర్సైజ్ అనేది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మాయమైపోతుంది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ లేకపోవడంతో సరి ఇంకొక దెబ్బ దీని మీద డెస్క్ జాబ్, పద్దస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోవడము, వర్క్ చేయడము, అక్కడ ఏదైనా కంప్లీషన్ కాలేదు అని అంటే దానికి స్ట్రెస్ అయిపోయి మళ్ళీ ఇంకొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడము. ఇది అవాయిడ్ దీని నుండి ఎస్కేప్ అవ్వడానికి
మళ్ళీ కొంచెం జంక్ దేంటిది తినడము, లేకపోతే దేంటిది సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా తీసుకోవడము, హార్డ్ డ్రింక్స్ తీసుకోవడము, స్మోక్ చేయడము, ఇలాంటివన్నీ అర్బనైజేషన్లో యాజ్ సచ్ జరుగుతున్న చేంజెస్ అన్నీ కూడా ఈ పీసీఓఎస్ అనే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ని తెలియకుండా చాప కింద నీరులాగా తెలియకుండానే చాలా ఎక్కువ మందిలో స్ప్రెడ్ చేసేస్తుంది. ఒకప్పుడు చూస్తే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ ఒక ఏజ్ తర్వాత వచ్చేవి. కానీ ఇవాళ చాలా మంది పిల్లలు స్కూల్ ఏజ్ నుండే వాళ్ళు పీసీఓడి తయారైపోతున్నారు. కానీ అప్పుడు ఆ ఏజ్లో ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద సైకిల్ ఉంటుంది కాబట్టి అప్పుడే మేము లేబుల్ చెయ్యం వాళ్ళని. అదే లైఫ్ ప్యాటర్న్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళు కంపల్సరీ పీసీఓడి అయిపోతున్నారు. ఓకే. సో మనం తీసుకునే మన జీవన శైలి దాంట్లో వచ్చే మార్పులతోని ఇది అతి వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని బ్యాక్ తీసుకురావాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. యా మ్యామ్, అంటే ఇలా పీసీఓఎస్ గనుక అమ్మాయికి వస్తే సో తను ప్రెగ్నెంట్ అవ్వడం సాధ్యమా కాదా? ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కంపల్సరీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రతి సైకిల్లో ఒక ఋతుక్రమం అని మనం దానికి ఒక పేరు పెట్టింది ఎందుకు అని అంటే ఫస్ట్ 14 days ఆఫ్ ద సైకిల్లో ఎగ్ ఫార్మేషన్ అవుతుంది, అది రప్చర్ అవుతుంది. అప్పుడు ఒక ఆడ మగ సంక్రమించినట్టయితే అక్కడ నుండి రిలీజ్ అయిన స్పర్మ్స్ నుండి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన నెక్స్ట్ 14 daysలో అది ఇంప్లాంటేషన్ అండ్ ది నార్మల్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి ఒక 1 month సైకిల్ మిస్ అయినాక. ఇది ఒక నార్మల్ సైకిల్ గురించి. ఇప్పుడు ఇదంతా నార్మల్గా నడవాలంటే ఏంటి? హార్మోన్స్ దానికి తగ్గట్టుగా ఆ ఫస్ట్ 14 daysలో వచ్చే హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, ఆ తర్వాత దాంట్లో హార్మోన్స్లో యూట్రస్లో లైనింగ్ కరెక్ట్గా ఉండడము, రిలీజ్ అయిన ఎగ్ మంచి మొటిలిటీతోని వచ్చి ఎంబ్రియో వచ్చి ఇంప్లాంట్ అవ్వడము, ఇలాంటి అన్నీ కూడా బ్రెయిన్ నుండి రిలీజ్ అయ్యే సంకేతాల నుండి ఒక ఆన్ ద ఓవరీస్లో కానీ ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, మన పిట్యూటరీ గ్లాండ్ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసే హార్మోన్స్ నుండి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ సిగ్నల్కి తగ్గట్టుగా అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇలా పనిచేసినప్పుడే ఏదైనా ప్రాబ్లం లేకుండా జరుగుతుంది, సాఫీగా నడుస్తుంది. పీసీఓడిలో ఏంటి? ఇదంతా డిస్టర్బ్డ్గా ఉంది. అంటే ఒక ఎగ్ ఫామ్ అవ్వాల్సిన చోట 5-10 eggs అన్నీ నేను పెద్దదవుతానని ముందుకు వస్తాయి. కానీ తీరా చూసేసరికి ఒక సర్టెన్ సైజ్కి రావాలి. 20 mm అప్రాక్సిమేట్లీ మనం తీసుకునేది. ఆ సైజ్కి రాకుండానే అన్ని ఒక 11, 12, 8 ఇలా అన్ని డిఫరెంట్ సైజెస్లోకి వచ్చి ఆగిపోతుంది అనమాట. ఈ గ్రోత్ ఆగిపోయినప్పుడు ఫైనల్లీ అన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్సే ఉంటాయి, ఏది కూడా రప్చర్ అవ్వదు. ఈవెన్చువల్లీ ప్రెగ్నెన్సీ రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానిలలో ఉన్న ఫ్లూయిడ్లో ఏదైతే హార్మోన్స్ ఎక్కువ అవుతుంటాయో దానివల్ల వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అవుతాయి. అంటే పీరియడ్ లేట్గా రావడం, ఒకవేళ వచ్చినా ఎక్కువ అవ్వడము, అవాంఛిత రోమాలు ఉండడము, ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు వితౌట్ ఎనీ మెడికల్ హెల్ప్ స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టం. ఒకవేళ డాక్టర్ గైనకాలజిస్ట్ సపోర్ట్ తోని వాళ్ళు దగ్గర లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసి ప్రాపర్ మెడికేషన్ తోని తీసుకున్నట్టయితే వాళ్ళకి కూడా కంపల్సరీ మనం హెల్ప్ చేయగలుగుతాం ప్రెగ్నెన్సీ రావడానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.